ఈ ఎటమాలజీ ప్రకారం షీ అంటే ఈ ఎటమాలజీ ప్రకారం షీ అంటే సమస్తం నిండిన, వా అంటే దయ యొక్క స్వరూపం అని అర్థం వస్తుంది. మీకు చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. అలా ఆ డౌట్స్తో మీరు కమెంట్ సెక్షన్ని నింపగలిగితే మీకు నిజంగా కంటెంట్ నచ్చి మీరు ఈ కంటెంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. ఈ డౌట్స్తో మీరు కమెంట్ సెక్షన్ నింపగలిగితే ఈ సిరీస్ శివజ్ఞతో ఏ ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది. ఈ టాపిక్ ఇప్పుడు ఆఫ్ చేయి అని చాలామంది శివుడు అనగానే రుద్రుడు, ప్రళయకారుడు, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చాలామంది అపోహపడతారు. మనందరికీ తెలిసిన భగవద్గీత రెఫరెన్స్తో చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పాస్ ఈ శ్లోకం భగవద్గీత 13వ అధ్యాయం 23వ శ్లోకం. ఉపద్రష్టాను మాంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అనోరణ్యన్ మహాతో మహియాన్ ఆత్మస్య అనోరణ్యన్ మహతో మహియాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహయాం తమకృతు పశ్యతి వీతిశోకో ధాతు ప్రసాదాన్ మహిమాత్మన. కూని చేస్తుంది, కట్ చేసేస్తాను లేరా బాబు. అనోరణ్యన్ మహతో మహియాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహయాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. మా తెలుగు టీచర్ చూస్తేనే చంపేసింది నన్ను, స్కూల్లో టీచర్. అసలు స్కూల్ టాపర్ మనం. ఉపనిషత్తుల్లో ఒకటి అయిన కఠోపనిషత్తులో ఈ శ్లోకం చూడండి. దీని అర్థం పరమాత్మ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దీని అర్థం పరమాత్మ ఆత్మ ఇద్దరు ఒకే శరీరంలో ఉన్నారు. పంచముఖ బ్రహ్మ అంటే 5 ముఖాలున్న బ్రహ్మ మరియు విష్ణువుకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇద్దరిలో ఒకసారి పంచముఖ బ్రహ్మ ఆగరా, తొందర పెట్టుకో. మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాస అమావాస్య రోజున మన దేశం మొత్తం ఆదిదంపతుల కళ్యాణానికి సాక్షిగా మహాశివరాత్రిని వైభవంగా జరుపుకుంటారు. మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాస అమావాస్య రోజు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణానికి సాక్షిగా మన దేశం మొత్తం వైభవంగా మహాశివరాత్రిని జరుపుకుంటారు. అలా ఈ విశ్వంలో ఉన్న సకల ప్రాణకోటి శివపార్వతుల వివాహం చూడడానికి బయలుదేరారు. మన్మథ శివుడు కింద ఉన్న సందేహాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఒపీనియన్స్ని, మీకున్న సందేహాలని కింద కామెంట్ చేయండి. ఆ ఈశ్వరేచ్ఛ ఉంటే మళ్ళీ శివుడి గురించి ఇంకొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ. ఆ శివేచ్ఛ, ఆ ఈశ్వరేచ్ఛ. ఓకే ఓకేదా ఆన్ చేసా. ఆ ఈశ్వరేచ్ఛ ఉంటే శివుడి గురించి ఇంకొన్ని విషయాలతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.